వింటర్ సీజన్లో బఠానీతో పాటు మనకి కందికాయలు కూడా దొరుకుతాయి. మనం రెగ్యులర్గా పప్పు చేయడానికి యూజ్ చేసే కందిపప్పు పచ్చిగా ఉన్నప్పుడు ఇలానే ఉంటాయి. ఇవి వింటర్ సీజన్లోనే దొరుకుతాయి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటితో ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా కుర్మా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. కందికాయలు 1/2 kg తీసుకున్నాను. సేమ్ బఠానీ చిక్కుడులాగే వలిస్తే లోపల పప్పులు ఉంటాయి. ఇవి చూడటానికి డిజైనర్ బీడ్స్ లాగా చాలా డిఫరెంట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడటానికి ప్రతి పప్పు యూనిక్గా ఉంటుంది, కానీ టేస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. మసాలా కోసం ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కాస్త ఎండుమిర్చి, కొత్తిమీర కట్ చేసి అన్నిటినీ కలిపి ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు. ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒక ప్రెషర్ ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసి కాస్త హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, కాస్త కరివేపాకు వేసి అవి వేగాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం కందిపప్పుతో ఎలా పప్పు చేసుకుంటామో అలానే ఈ గింజలతో కూడా పప్పు చేసుకోవచ్చు. మసాలా బాగా ఫ్రై అయ్యాక రుచి కోసం ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కంది గింజల్లో ప్రోటీన్తో పాటు పొట్టు ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కంది గింజలతో పాటు క్యారెట్, పొటాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీరు వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఈ కంది గింజలతో కుర్మా చేసుకున్నా బాగుంటుంది. అన్నీ వేగాక మీడియం ఫ్లేమ్లో అన్నీ బాగా కలిసేలా కలుపుకొని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కాస్త పల్చగా అయ్యేలా సరిపడా నీళ్లు చూసుకుంటూ పోసుకోవాలి. గ్రేవీ కుక్ అయ్యాక కాస్త థిక్ అవుతుంది. కరెక్ట్గా నీళ్లు పోసుకున్నాక టేస్ట్ చెక్ చేసి మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ సాల్ట్ కాస్త తక్కువ అయింది. గ్రేవీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఈజీ అండ్ సింపుల్ వింటర్ స్పెషల్ కుర్మా రెడీ అయినట్టే. రెగ్యులర్ కుర్మా కంటే కంది గింజలు వేస్ట్ చేస్తే అవి డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తాయి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి అవి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో. ఈ కుర్మా వైట్ రైస్, జీరా రైస్, వెజిటబుల్ పులావ్, చపాతీ, పుల్కా, పూరి అన్నిట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.